హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. ఈరోజు కనకాంబరాలు ఎలా కట్టుకోవాలో చూద్దాము. చిన్నపిల్లలు కూడా ఈజీగా నేర్చుకునేటట్లు. ఈ మాలండి తొందరగా సాగను కూడా సాగదు, ఈజీగా చూద్దాం. దీన్ని నోటి మాల అని కూడా అంటారు. నేనైతే మా అమ్మాయికి ఇట్లానే నేర్పించాను. ఒకసారి చూద్దాం. ఇప్పుడు దారం తీసుకుందామండి. మనకి ఎంత కావాలో అంత. దీన్ని సగానికి ఇట్లా సగానికి తీసుకుందామండి. ఒకవైపు నోటితో పట్టుకుందామండి, అది మనకి గట్టిగా గ్రిప్ ఉండటానికి. ఇదేమో ఇట్లా నోటితో పట్టుకుందామండి. ఒకవైపు ఇలా సగానికి గట్టిగా పట్టుకున్నాక ఎలా కట్టాలో చూపిద్దాం. పువ్వులు ఫ్రెష్ పూలు తీసుకుంటే మాల చాలా బాగుంటుందండి. మనకు మాల ఒత్తుగా రావాలి అంటే అటు 3 పూలు ఇటు 3 పూలు పెట్టుకోవాలండి. కనకాంబరాలు కాడ పొడవుగా ఉంటాయి కాబట్టి చాలా అందంగా కట్టుకోవచ్చు మనం. ఈ కాడలు చివర్లో పెట్టుకుంటే మాల అందంగా వస్తుందండి. ఇలా సగాన్ని పట్టుకున్నాం కదండి, పువ్వులు పెడదాం. ఇలా చివర తీసుకొని ఇటువైపు ఇట్లా ముడి వేద్దామండి. దీనిలోంచి ఇది మనం పంటితో పట్టుకున్నది చాలా గ్రిప్ ఉంటుందండి. మనకి ఈజీగా పూలు ముడి పడిపోతుంది. అలాగే ఇంకొకసారి కూడా ఇలా సేమ్ ఇంతేనండి, పువ్వులు ఇలా పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి, ఒకసారి వచ్చేస్తుంది చూడంగానే ఎవరికైనా. దారం ఈ లాస్ట్ చివర్లు ఉన్నాయి కదా, ఈ దారం పైన ఇట్లా వేసి మధ్యలోంచి ఇలా లాగటమేనండి. ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు చిన్న దారం తీసుకొని ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఎక్కువ పువ్వులు ఉన్నాయని కొంచెం ఎక్కువ తీసుకున్నాను, కానీ మాల అస్సలు సాగదండి. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు నేను ఇట్లాగే కడతాను మా అమ్మాయికి. మనం ఫంక్షన్ అయ్యి ఇంటికి వచ్చే వరకు మాల అస్సలు సాగదండి. మనం చేత్తో కట్టుకుంటే కొన్ని పూలు బరువుకి సాగిపోతూ ఉంటుంది మాల. ఇది అనుకోండి అస్సలు సాగదు. మన నోటితో ఫస్ట్ గ్రిప్ గట్టిగా పట్టుకుంటే మనకి ఇది ఈజీగా ఉంటుందండి. చాలా ఈజీ అండి. మాల కూడా చాలా ఒత్తుగా బాగా వస్తుంది.
చూడండి ఎంత ఒత్తుగా వచ్చిందో మాల. మనం ఇంట్లోనే మంచిగా ఇలా ఈజీగా పూలను చక్కగా మాల కట్టుకోవచ్చండి. ఇది అసలు మీరు ఎంత లాగినా సాగదండి, చాలా బాగుంటుంది.